అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టు భారీ జలక్కిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ఇక ఈ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వల్లభనేని వంశీకి అక్రమ మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు భారీ జలకిచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి మళ్ళీ వల్లభనేని వంశీ ఈ అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు? అంటే ఈ ఏదైతే గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, వీటికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో, అలాగే ఈ కంకర కావచ్చు, మట్టి కావచ్చు, వీటికి సంబంధించి గతంలో కొన్ని సంవత్సరాల క్రితం వీటి గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. పంచాయతీల పెత్తనమే ఉండేది. సార్ తర్వాత ఈ గనుల శాఖకి దాన్ని కేటాయించి, అంటే అంతకు ముందు నుంచి ఉన్నా కూడా ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు గ్రామాల్లో చివరికి చెరువులు తవ్వుకోవాలన్నా కూడా వాళ్ళ అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఈ వంశీ మీద వచ్చినటువంటి అభియోగం కావచ్చు, లేకపోతే ఇళ్ల పట్టాల విషయం కావచ్చు, లేకపోతే గతంలో జరిగిన విషయాలు కావచ్చు, చాలా వచ్చినాయి. ఒక్కోదానికి వెలుసుబాటు వచ్చింది. దీంట్లో మాత్రం మీరు చెప్పినట్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఉందో వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రభుత్వం తరపున వాదనలు మీరు సరిగ్గా వినలేదు అనే అభిప్రాయాన్ని ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం చెప్పిందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వాదనలు మీరు పరిగణలో తీసుకోలేదు, మీరు ఎలా ఇచ్చారు ఈ తీర్పు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాబట్టి తిరిగి మళ్ళీ అది ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి వస్తుందని అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి వెలుసుబాటు, అతనికి ఏదైతే వెలుసుబాటు అయితే ఉందో దాన్ని వీలైనంత వరకు అది రద్దయినట్టే లెక్క. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన దాని ప్రకారం అందులో ఎలాంటి సందేహం కూడా అయితే లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అతను అదుపులో తీసుకుంటారా లేదనేది మీ ప్రశ్న. నిస్సందేహంగా అదుపులో తీసుకుంటారు. ఓకే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఎందుకంటే గతంలో చూసాం అతని మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కావచ్చు, అక్కడ వాహనాలు దహనం చేసిన విషయం కావచ్చు, లేదంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన ఉదంతం కావచ్చు, మరి ఇప్పుడు దీనికి సంబంధించింది అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించింది కావచ్చు, ఈ అంశాలన్నిటికీ ఇప్పుడు అతనికి వెలుసుబాటు వచ్చింది కాబట్టి ఈరోజు బయట ఉన్నాడు. ఓకే, అది ఇక్కడ ఇచ్చినటువంటి న్యాయస్థానం, రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు వినకుండా మీరు ముందస్తు బెయిల్ను ఎలా మంజూరు చేస్తారంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది తీవ్రంగా పరిగణించాలి. ఇది అంటే ఇక్కడ మన న్యాయమూర్తి గారు నా మీద అభియోగాలు మోపుతారా, నన్ను సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పని మాట్లాడారు. నిజమే కామోసు, ఆయన న్యాయంగా చెప్తున్నాడు కామోసు అని చెప్పని దానికి ఒత్తాసు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఈ మాట అంటే ఎవరు ఏం మాట్లాడాలి మనం? అంటే దానికి ఊతం ఇచ్చినట్ట కారణట్ట? ఓకే, బలం ఇచ్చినట్టే కదా వీళ్ళు. అంటే ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నేర్పినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకి సహకరించిన అధికారులు కావచ్చు, ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. ఇక్కడ ప్రజా తీర్పుకు మించిందంటే ఏమి లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఇంతటి స్థాయిలో భారీ ఆధిక్యతని కూటమికి అప్పచెప్పేసి 164 స్థానాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకు 151 స్థానాల నుంచి 151 స్థానాల్లో 140 స్థానాలు కోల్పోయి 11 స్థానాలకి పరిమితం అయ్యాడు? ఆలోచించుకోవాలి కదా. అంటే వాళ్ళు చేసినవన్నీ ఒక్కోటి వెలుగు చూస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు వాళ్ళ మీద సరైన విచారణ జరగట్లేదు. ఇంకా కొంతమంది వాళ్ళని రక్షించే కార్యక్రమంలో ఉన్నారు, అధికారులు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు అనే దానికి ఇలాంటి ఉదంతాలు కొంచెం ఊతం కూడా ఇస్తున్నాయి, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కొంతమందికి ఇస్తున్నటువంటి వెలుసుబాటు కావచ్చు, మిగిలిన వాళ్ళకి రాని వెలుసుబాటు కావచ్చు, గతంలో ఇచ్చిన వెలుసుబాటు కావచ్చు, పరిగణనలో తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వంశీ విషయం కాడికి వచ్చేతలికి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు పునఃపరిశీలించుకోండి అని చెప్పి పై వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అది తప్ప ఒప్పు అనే దాని గురించి నేను మాట్లాడట్లా. ఓకే, ఇప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా
ఈ అక్రమ మైనింగ్ కేసులో మళ్ళీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? నిస్సందేహంగా అదుపులో తీసుకుంటారు. అంటే పలు కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీ తన అనారోగ్యాన్ని చూయించి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఆయన కోర్టులో కొన్ని ఆధారాలు చూయించి ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. అనారోగ్య కారణంతో ఇప్పుడు అతనికి వెలుసుబాట్లేదు. ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన దాని వల్లే వెలుసుబాటు వచ్చింది. దీంట్లో అన్నిట్లో ఒక్కోదానికి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది కూడా ఇచ్చేశారు. చివరిది ఇది అతని మీద పెట్టిన అభియోగాల్లో చివరిది అనమాట ఇది. అంటే నేను అదే అడుగుతుంది, అంటే పలు కేసుల్లో అనారోగ్య సమస్యలు చూయించి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. మరి ఈ కేసులో ఏం జరగబోతుంది అంటున్నా? ఇప్పుడు నిస్సందేహంగా మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకుంటది. ఇక్కడ న్యాయస్థానం కూడా పరిగణలో తీసుకుంటది. ముందుగా అతనికి ఇచ్చినటువంటి వెలుసుబాటును రద్దు చేసిద్ది. వీళ్ళు అదుపులో తీసుకుంటారు. దీన్ని ఇప్పుడు న్యాయస్థానానికి వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్ళాలిగా. కాబట్టి నిస్సందేహంగా వీళ్ళు ఇప్పుడు అదుపులో తీసుకుంటారు. అదుపులో తీసుకొని మళ్ళీ ఇక విచారణ చేస్తారా లేకపోతే ఏంటనేది న్యాయస్థానం ఏం చెప్పిందని తర్వాత విషయం. అదుపులో తీసుకోవడం మాత్రం తప్పనిసరి. దాన్ని మాత్రం తప్పించుకోలేరు. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంతో పాటుగా ఎన్నో కుంభకోణాలు జరిగినాయి అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఎంతో మందిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ ఖచ్చితంగా అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయమంటారా? నిస్సందేహంగా అందులో అనుమానమే ఉంది. మీరు చెప్పినట్టు గతంలో జరిగిన అన్నింటినీ కూడా ఒక్కోటి వీళ్ళు వరుస క్రమంలో బయట తీసుకొస్తున్నారు. ఈ విషయాలతో పాటు మీరు ఎత్తారు కాబట్టి మద్యానికి సంబంధించిన దాంట్లో అసలు మనకు తెలియని విచారణ అధికారి రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో అసలు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. నిస్సందేహంగా చెప్పు, అద్భుతం అనమాట. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పటి వరకు చాలా మంది కూడా ఏమనుకుంటున్నారు, అధికారులు చాలా మంది ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ విచారణ అధికారులు చాలా మంది కూడా ఇంకా గత ప్రభుత్వం పెద్దలకు సహకరిస్తున్నారు, ఈ ప్రభుత్వానికి సహకరించట్లేదు అనే వాదన ఇప్పుడు దాకా బలవంగా వినిపిస్తా వచ్చింది. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అధికారులు ఇంకా నిజాయితీగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తే అది నిజాయితీ అని నేను అన్నాను. వాస్తవాలు ఇప్పుడు ప్రజలకు తెలిసింది, మీకు తెలిసింది, నాకు తెలిసింది, ప్రజలకు తెలిసింది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి నకిలీ మద్యం సంబంధించింది అది. ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఇంకా వైద్యం కోసం వెంపర్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటారు. నిస్సందేహంగా శిక్ష పడింది. కాకపోతే అంటే చాలా మంది చెప్తా ఉంటారు చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కొంత వెలుసుబడి అంతా వాళ్ళకంతా అయిపోయి వయోవృద్ధులైన తర్వాత కూడా శిక్ష పడుతుందో లేదో అన్న పరిస్థితి ఏర్పడతా ఉంది వాళ్ళు చూస్తూ ఉంటే. దాన్ని అధిగమించే విధంగా ఇది కొంచెం వేగవంతంగా అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఒక సంవత్సరం ఒక నెల, ఇవాళకి వచ్చేసరికి 5 రోజులు, ఒక సంవత్సరం ఒక నెల 5 రోజులు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత వేగవంతంగా ఇంతమందిని 11 మందిని అదుపులో తీసుకోవటం, 220 మందిని విచారించడం అది మామూలు విషయం అయితే కాదు. మనకు తెలియని, మనకు కనపడని, మనం ఊహించిన పేర్లు బయటికి రావటం, వాళ్ళందరూ దీంట్లో పాత్రదారులు కావటం. ప్రజాప్రతినిధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకటి అదుపులోకి వచ్చాడు, మరి ఇప్పుడు మిథున్ రెడ్డి అందుబాటులోకి వస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇంత వేగవంతంగా మరి వాళ్ళు డబ్బుల కట్టల మధ్య నుంచొని ఎవరెవరికి పంపిస్తున్నాము అని చెప్పని మాట్లాడినవి కూడా ఈరోజు బయటకు వస్తున్నాయి. అంటే వాళ్ళు దాన్ని ధ్వంసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న చరవాణీలు మొత్తాన్ని ధ్వంసం చేసి దానికి కారకులైన వాళ్ళందరినీ చేసినా కూడా వీళ్ళు బయటపెట్టారు. అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చి ఎంత బాగా పనిచేస్తున్నారో మీరే ఆలోచించండి. ఒకేపునేమో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 11 సంవత్సరాలు 9 నెలలు, ఈ రోజుతో పోల్చుకుంటే ఇంకా 6 రోజులు తక్కువ, 24 రోజులు. 11 సంవత్సరాల 9 నెలల 24 రోజులు అతను ఈ రోజు బయట ఉండి తిరుగుతుంది. ఇది ప్రపంచంలో ఎవరికి లేదు ఇంత వెలుసుబాటు, అతను మాత్రమే ఎందుకు దక్కుతుంది? ఈ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతికి తిరగబడే కదా ప్రజలు ఈ కూటమి కింద అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఆ అక్రమార్కులు ఇంకా బజార్లో ఎందుకు తిరుగుతున్నారు, ఇష్టారీతిగా ఎలా మాట్లాడుతున్నారు చూస్తున్నాం కదా. ఒక్కోళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. దీన్ని ప్రభుత్వం అసమర్థతగా కూడా భావిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ చేస్తే చేయొచ్చు, కానీ ప్రజల భావం అలా లేదు. ఇది ప్రభుత్వం కూడా ఈ మధ్య గమనించిందని అయితే నేను భావిస్తున్నా. ప్రజల ఆలోచన అలాగా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా పని చేయటం లేదు, కొంతమంది విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తున్నారేమో అనే అభిప్రాయం కూడా ఈరోజు ప్రజల్లో ఉంది. ఇలాంటి ఇంకొంచెం 2-3 జరిగితే ఆ అభిప్రాయం తప్పని ప్రజలు కూడా భావించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా కాకుండా ఇట్లానే నత్తనడక నడుచుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఇన్నటి దాకా సిబిఐ
లేకపోతే ఈడీ కేంద్రం చేతిలో ఉన్నాయి అని భావించారు. ఉమ్, ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఉండేవి కూడా వేగవంతంగా జరగకపోతే, ఇలాంటి వాళ్ళని అదుపులో తీసుకోకపోతే ఇట్లా చేసిగా మాట్లాడుతున్నారు కదా. ఒక ఏమైనా కొడాలి నానిగా ఇప్పుడు తగ్గిపోయాడు ఆయన, అసలు ఎక్కడా మాట్లాడట్లేదు. ఉమ్, మళ్ళీ ఆయన స్థానంలో పేరు నాని వచ్చేసాడు. మరి కారుము నాగేశ్వరరావు వచ్చేసాడు. ఉమ్, ఇట్లా చాలా మంది మరి బయటకు వస్తున్నారు. ఓ పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి వస్తున్నాడు. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఉమ్, అది వాళ్ళు అలా మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఓకే. గతంలో మాట్లాడడానికి భయపడ్డారు కదా ఆ ప్రభుత్వం. అంటే అట్లా చేయమని కోరుకోవట్లే. మళ్ళీ ఇది కూడా గమనించుకోండి, ఉమ్, ప్రజలు అలా చేయమని కూడా కోరుకోవట్లా. ఉమ్, అలా చేసిన వాళ్ళని మాత్రం శిక్షించండి అని మాత్రం కోరుకుంటున్నారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.